అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి వెనక ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. మ్యాక్సిమం ఎక్కువ లైక్స్ వచ్చేలా చూడండి. నిన్న బాగుంది. నిన్న నేను వీడియో అప్లోడ్ చేసిన 1 అవర్లో చూశాను. 1 అవర్లో 9,000 వ్యూస్ వచ్చాయి, 4,200 లైక్స్ వచ్చాయి. సో ఎక్కువ వచ్చాయి. అంటే ఫస్ట్ 2 అవర్స్లో చూస్తున్న ఫస్ట్ 20,000 వ్యూస్లో లైక్స్ బాగానే వస్తున్నాయి. ఆ తర్వాత అలా తగ్గిపోతున్నాయి. సో మ్యాక్సిమం అందరూ లైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. కొత్త వాళ్ళు వస్తారు, కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు. అదే మనం అడిగేది. సో ఈరోజు చాలా వార్తలు ఉన్నాయి. ఈరోజు నేను ముందే చెప్తున్నా, బడ్జెట్కి సంబంధించిన వార్తలు నేను చదవను. బడ్జెట్కు అనేది నేను నిన్నే చెప్పాను, ఒక సిస్టమేటిక్ స్క్రాప్. బడ్జెట్ అనేది ఒక సిస్టమేటిక్ స్క్రాప్, వ్యవస్థీకృత చెత్త. ఒక వ్యవస్థ బలవంతంగా ఒక చెత్తని వదిలేస్తుంది అన్నమాట. ఎందుకు ఈ మాట అన్నాను? నేను ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాను. ఆ వీడియో తక్కువ మంది చూశారు. సో అందరికీ ఈ వీడియో అందరూ ఎక్కువ మంది చూస్తారు కాబట్టి చెప్తున్నా. బడ్జెట్ అనేది గొప్పలు చెప్పడానికో, తప్పుడు లెక్కలు చెప్పడానికో, కాకి లెక్కలు చెప్పడానికో మన ప్రభుత్వ పెద్దలు వాడుతున్నారు. నాట్ ఓన్లీ దిస్ గవర్నమెంట్, గత ప్రభుత్వం కూడా మాట్లాడితే 2 అంకెల వృద్ధి అని చెప్పి డబ్బులు ఏదో పెద్ద డబ్బాలు కొట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయేది. సో బడ్జెట్ అనేది వాస్తవ లెక్కలు చెప్తేనే మనం ప్రజలకు చెప్పాలి. ఇప్పుడు మన ఇంటికి ఒక 30,000 వస్తుంది నెలకి. ఆ 30,000 మనం దేనికి ఎంతెంత ఖర్చు పెట్టాలో ముందే రాసుకుంటాం. అదే బడ్జెట్. ఇదిగో ఈ నెల మనకు 30,000 వస్తుంది. ఈ 30,000లో కరెంటు బిల్లు ఒక 7,000, కరెంటు బిల్లు ఒక 1,500, ఇంటిది ఒక 7,000, సరుకులు ఒక 3,000, ఇలా రాసుకుంటాం. అది బడ్జెట్. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కూడా 2,80,000 కోట్లు ఉన్నప్పుడు మూలధన వ్యయం ఎంత, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత అని పెడతారు. అసలు మూలధన వ్యయం చెప్పినట్టే ఖర్చు పెట్టరు. మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఏదో మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కొంత కాంక్షించేది. అదే వాళ్ళు చెప్పింది వేరుంటుంది, చేసేది వేరుంటుంది. సాగునీటి ప్రాజెక్టులకు 15,000 కోట్లు అంటారు, కానీ వాళ్ళు పెట్టేది 10,000 కోట్లు కూడా ఉండదు. విద్యారంగానికి 30,000 కోట్లు అంటారు ఉదాహరణకి, వాళ్ళు పెట్టేది 20,000 కోట్లు కూడా ఉండదు. సో అలాంటప్పుడు బడ్జెట్ని వాళ్ళే పాటించినప్పుడు, కాకి లెక్కలు చెప్తున్నప్పుడు మనం ఎందుకు చెప్పాలి? పైగా అందులో అన్నీ కూడా పొగడ్తలు, ఆత్మస్తుతి, పరనింద ఎక్కువ ఉంటుంది. సో అందుకే బడ్జెట్కి సంబంధించిన వార్తలే మనం చర్చించడం అనవసరం. అదేదో బ్రహ్మ పదార్థంలాగా, అదేదో తీపి పదార్థంలాగా బడ్జెట్ ప్రసంగం జరుగుతున్నంతసేపు అందరూ టీవీలకి వేసి చూడడం, ఏదో వాళ్ళ ఇంటికి ఏదో డబ్బులు ఇచ్చేస్తున్నట్టు. సో బడ్జెట్ యాక్చువల్లీ మంచిదే, కానీ దాన్ని సిస్టమేటిక్ స్క్రాప్గా చేసిన ఘనత మన రాజకీయ నాయకులకే దక్కుద్ది. కాబట్టి బడ్జెట్ వార్తలే అనవసరం, దరిద్రం. ఇదిగో చూసుకోండి, ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తున్నా. నామకే వస్తే అంతా సొంత బాక. 2,86,380 కోట్ల అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్. తొలి 4 నెలలకు 1,08,052 కోట్లు అంట ఓటాన్ అకౌంట్ బడ్జెట్. సో ఈనాడు స్టైల్లో ఈనాడు రాసింది. ఇదే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు బడ్జెట్ పెడితే ఓహో చంద్రకాంతులు, చంద్రప్రకాశం అని చెప్పి రాస్తారు ఈనాడు. వైసీపీ గవర్నమెంట్ కాబట్టి ఇలా రాశారు. ఈ వార్తలు రాయడాలు కూడా అలాగే ఉంటాయి, మీడియాలు కూడా అలాగే రాస్తాయి బడ్జెట్ని. వాళ్ళకు నచ్చిన వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెడితే ఓహో ఆహా అద్భుతం అమోఘం, వాళ్ళకి నచ్చిన వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెడితే అంతా వేస్ట్. సో అందుకే ఆ సిస్టమేటిక్ స్క్రాప్ని మనం డిస్కస్ చేయొద్దు. తర్వాత ఎన్నికల డిఎస్సి, నేటి నుంచి టెట్, 12 నుంచి డిఎస్సి దరఖాస్తుల స్వీకరణ, 6,100 పోస్టుల భర్తీ. పాపం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వదిలిన ఒక ఘనకార్యంలోదే ఇది. ఆయన గత ఎన్నికలకు ముందు 23,000 డిఎస్సి పోస్టులు, టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన నోటితో ఆయనే చెప్పాడు. ప్లస్ ఎన్నికలకు ముందు 7,000 పోస్టులు భర్తీ చేస్తున్నాడు చంద్రబాబు, ఇది మోసం అని ఆయన నోటితో ఆయనే చెప్పాడు. మరి ఇది కూడా మోసం కిందకే వస్తుంది, ఆయన చెప్పిందే కదా. సో ఇది కూడా ఎవరు నమ్మొద్దు. ఏదో ప్రభుత్వము నిరుద్యోగుల మీద మీకు అత్యంత ప్రేమతో, అత్యంత దయతో, అత్యంత కరుణతో ఇచ్చినవేమీ కాదు ఇది. ఒకవేళ ఇవ్వకపోతే పరువు పోద్ది. ఒకవేళ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకపోతే రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది యువత మనకు ఓటు వేయరు అనే భయంతో ఇచ్చిన నోటిఫికేషన్. ఎంతో కొంత ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఇచ్చిన నోటిఫికేషన్. సో ఇది సజీవంగా జరుగుద్దా లేదా, ఈలోగా ఎలక్షన్ కోడ్ వచ్చేస్తే నిర్వహిస్తారా లేదా, ఆ తర్వాత ఏం జరుగుద్ది అనేది అంతా కూడా వృధా ప్రయాస అన్నమాట. సో డిఎస్సి
అప్లై చేసిన వాళ్ళు మరీ నిరాసక్తిలోకి వెళ్ళొద్దు, అప్లై చేసిన వాళ్ళు చేయండి. చాలామంది 10 లక్షల మందికి పైగా ఎదురు చూస్తున్నారు డిఎస్సి నోటిఫికేషన్ కోసం. ఈ 6100 పోస్టులకి 10 లక్షల మంది అప్లై చేస్తే హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే గత 6 ఏళ్ళుగా 7 ఏళ్ళుగా డిఎస్సి నోటిఫికేషన్ లేదు కాబట్టి చాలా బాధల్లో ఉన్నారు. 25,000 పోస్టులతో డిఎస్సి ఇవ్వాలి, లేదంటే సీఎం ఇల్లు ముట్టడిస్తాం. విద్యార్థి యువజన సంఘాల హెచ్చరిక. ఈ 5 సంవత్సరాలుగా చాలామంది సీఎం ఇల్లు ముట్టడిస్తామని, విజయవాడలో ధర్నా చేస్తామని, ఆందోళనలు ర్యాలీలు చేస్తామని చాలామంది అన్నారు. కానీ ఎవరూ కూడా చేయలేకపోయారు. పాపం టీచర్స్ ఎంప్లాయీస్ అయితే ముసుగు వీరుల్లాగా ముసుగులు వేసుకొని మరీ వచ్చారు. అంగన్వాడీలు కూడా ప్రయత్నించారు, ఎవరూ చేయలేకపోయారు. సో ఇక్కడ నిరుద్యోగ యువత కూడా చెయ్యలేరు. ఏదో ఇలా నిరసనలు చేసుకోవడం, ఫోటోలు దిగడం వరకు ఓకే. ఎందుకంటే 25,000 పోస్టులతో డిఎస్సి అనేది ఇవ్వదుగాక ఇవ్వరు. నిజంగా డిఎస్సి ఇచ్చే ఉద్దేశమే ఉంటే వీళ్ళు ఎన్నికలకు ముందు ఎందుకు ఇస్తారు? ఒక 1 ఇయర్ ముందో 1.5 ఇయర్ ముందో ఇచ్చేవాళ్ళు కదా. వాళ్ళకి డిఎస్సి ఇచ్చే ఉద్దేశమే లేదు. సో దాని గురించి అడగడం అనవసరం. జాతీయ రహదారుల పనులు ఆగిపోయాయని తెలుసా జగన్? భారతమాల పరియోజన ప్రాజెక్టులను ఆపేసిన కేంద్రం. టెండర్లు పూర్తయిన వాటికి LOAలు ఇవ్వని వైనం. 3 నెలలవుతున్నా పట్టించుకొని వైకాపా ప్రభుత్వం. పనుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నమే లేదు. సో జాతీయ రహదారుల పనులు మన రాష్ట్రంలో ఆగిపోయాయంట. ఎందుకంటే దానికి సంబంధించి LOAలు టెండర్లు పూర్తయినప్పటికీ LOAలు ఇవ్వలేదంట. సో మరి కేంద్రం ఇవ్వట్లేదు, వీళ్ళు అడగట్లేదు. సో ఇక అత్యంత కీలకమైన వార్త, అమిత్ షా జేపీ నడ్డాలతో చంద్రబాబు గారు నిన్న భేటీ అయ్యారు. రాత్రి 11:25కి చంద్రబాబు గారు అమిత్ షా గారి ఇంటికి వెళ్ళారు. కానీ మన దరిద్రగొట్టు బతుకుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారుగా, ఈ భూమికి భారమైన దరిద్రులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఒక ఫేక్ న్యూస్, ఫేక్ ఫోటో క్రియేట్ చేశారు. అమిత్ షా గారికి కాళ్ళకేమో చంద్రబాబు గారు మొక్కుతున్నారంట. ఆ ఫోటోని సాయంత్రం 7 నుంచే రిలీజ్ చేయడం మొదలుపెట్టారు సోషల్ మీడియాలో. అసలు అమిత్ షా గారిని చంద్రబాబు గారు కలిసింది రాత్రి 11:30కి. ఆ కుక్కలకు ఆ జ్ఞానం కూడా లేక, ఏదో అత్యుత్సాహాన్ని ఆపుకోలేక 7 గంటలకు రిలీజ్ చేశారు. అమిత్ షా గారిని చంద్రబాబు గారు కలిసినట్టు, అమిత్ షా గారు కాళ్ళు చంద్రబాబు గారు మొక్కినట్టు ఒక పాత ఫోటో ఒకటి తీసుకొచ్చి, చంద్రబాబు గారు యోగాసనాలు వేస్తున్న ఫోటో ఒకటి తీసుకొచ్చి అమిత్ షా గారు కాళ్ళు చంద్రబాబు గారు మొక్కుతున్నట్టు ఒక ఫోటో క్రియేట్ చేసి వైసీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో పెట్టుకొని మహదానందం పొందారు. ఏదో 5 రూపాయల కోసం 10 రూపాయల కోసం ఏవో చేస్తారంటారు. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. సో అది ఫేక్ ఫోటో. యాక్చువల్ అదేంటంటే ఒరిజినల్ ఫోటో ఏంటంటే ఇదిగో ఆంధ్రజ్యోతిలో వేశారు. ఇదిగో చంద్రబాబు యోగాసనాలు వేశాడు. 2018 జూన్ 21న యోగా డే రోజు ఆయన యోగాసనాలు వేసిన ఫోటో పట్టుకొని ఇదిగో అమిత్ షా కాళ్ళు మొక్కుతున్నట్టు. అమిత్ షా కాళ్ళు మొక్కిన చంద్రబాబు బీజేపీతో పొత్తుపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు అమిత్ షా కాళ్ళు మొక్కారు అని చెప్పి వేటు న్యూస్ అనే దానిలో ఫేక్ క్రియేట్ చేసి వేశారనమాట. యాక్చువల్లీ ఇది ఫోటో వేరు, ఈ ఫోటో వేరు. ఇది కూడా అమిత్ షా గారు వేరే ఫోటో. అమిత్ షా గారు వాళ్ళ అమ్మగారు కాలు పట్టుకుంటున్న ఫోటోలోంచి ఇది కట్ చేశారు, దీనిలోంచి ఇది కట్ చేశారు. కట్ చేసి అతికి ఒక నకిలీ ఫోటో క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి వదిలేరనమాట సోషల్ మీడియాలో. అది ఇంకా అంతగానే దరిద్రం ఏమైనా ఉంటుందా? సో అంటే ఫేక్స్ ఎక్కువ, సోషల్ మీడియాలో ఫేక్స్ ఎక్కువ, దానిలో వైసీపీ ఆరితేరింది అంతే. సో నిన్న ఈ భేటీ జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అమిత్ షా గారితో భేటీ అవ్వబోతున్నారు ఈరోజు. సో ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరడం దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టే. ఎన్డీఏని బలపరచడానికి మరి బయట నుంచి బలపరుస్తారా లేదంటే డైరెక్ట్గా ఎన్డీఏలోకి చేరుతారా అనేది టీడీపీ ఇష్టం. బయట నుంచి ఎన్డీఏకి సపోర్ట్ ఇస్తారా లేదా పూర్తిగా ఎన్డీఏలో చేరుతారా అనేది తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకోవాలి. ఆల్రెడీ జనసేన పార్టీ అయితే ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. సో ఈ భేటీ రాత్రి 11:25 సమయంలో జరిగింది. అక్కడే ముగ్గురు సమావేశమయ్యారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న జనసేన ఇప్పటికే తెదేపాతో పొత్తు ప్రకటించి ఎన్నికల రంగంలోకి దిగుతున్న నేపథ్యంలో తెదేపాను ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించడానికి భాజపా పెద్దలు చంద్రబాబుతో సమావేశమైనట్టు భావిస్తున్నారు. బుధవారం సాయంత్రం 6:30కు ఢిల్లీ చేరుకున్న చంద్రబాబుకు విమానాశ్రయంలో ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, రఘురామకృష్ణరాజు స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన హోటల్కు వెళ్ళి విశ్రాంతి తీసుకొని 7:30 గంటలకు మళ్ళీ ఎంపీలతో సమావేశమయ్యారు. సో 11:25 నుంచి 12:16కి ముగిసింది. భాజపా నాయకత్వం ఎన్డీఏ పూర్వ భాగస్వాములందరినీ తిరిగి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో తెదేపా నేత వారితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సో అదనమాట సంగతి. తర్వాత భద్రత ఇవ్వడం లేదంటే చెడు కోరుకుంటున్నారనే కదా ప్రభుత్వంపై షర్మిల ధ్వజం. జగనన్న మిమ్మల్ని ఇంటికి పంపేందుకు జనం సిద్ధం. అప్పు చేసిన 8 లక్షల కోట్లు ఏమయ్యాయి? బాపట్ల సభలో సీఎంపై షర్మిల మండిపాటు. అప్పు చేసిన 8 లక్షల కోట్లు ఏమయ్యాయి? అసలు అప్పు చేసిన డబ్బులు ఏమవుతున్నాయి? ఇదో పెద్ద లెక్క. ఈ లెక్క మరి ఎవరికి తెలియాలో, ఎవరు సమాధానం చెప్తారో ఎవరు చెప్తారో ఏం తెలీదు. యాక్చువల్లీ 10.5 లక్షల కోట్లు అప్పులు జరిగాయి అని చాలామంది చెప్తున్నారు. పోనీ 8 లక్షల కోట్లే అప్పులని మనం వేసుకుందాం. 8 లక్షల కోట్లే అప్పులు జరిగాయని మనం అనుకుందాం. ఏమ్మా రావా? హ్యాంగ్ అయ్యావా? సరే వెళ్ళు. వచ్చావా? అడ్డంగా ఉన్నావా? ఇది ఒకటి. ఇది ఓపెన్ అవ్వట్లేదు, హ్యాంగ్ అయింది ఇది. ఆ అప్పుల లెక్క చెప్దాం అనుకున్నా, స్క్రీన్ మీద రాసి చెప్దాం అనుకుంటే ఇది హ్యాంగ్ అయింది ఇది. వస్తారా లేకపోతే వెళ్ళవే బాబు. అప్పులు మొత్తం మనకి ఎంత? 8 లక్షల కోట్లు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 8 లక్షల కోట్లు అప్పులు ఉన్నప్పుడు ఇది ఇంకా పోలేదు ఇది. సో 8 లక్షల కోట్లు అప్పులు ఉన్నప్పుడు మనకు ఆదాయం కూడా వస్తుందిగా. పెట్రోల్ ద్వారా, మద్యం ద్వారా, రిజిస్ట్రేషన్ల ద్వారా, పన్నుల ద్వారా, రకరకాల పన్నుల ద్వారా ఆదాయం కూడా వస్తుందిగా. సో ఈ ఆదాయం సరే ఉంచు, రీస్టార్ట్ చేద్దాం. రీస్టార్ట్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం మొత్తం. ఈలోగా మనం చెప్పాల్సినవి చెప్పుకుందాం. నేనైతే సిస్టమ్ రీస్టార్ట్ చేసుకుంటా. సో అప్పులు 8 లక్షల కోట్లు అనుకుందాం. సో రకరకాల ఆదాయం మన రాష్ట్రానికి 80,000 కోట్లు సంవత్సరానికి ఆదాయం వస్తుంది. ఒక రఫ్ లెక్క 80,000 కోట్లు సంవత్సరానికి ఆదాయం వస్తుంది. రఫ్గా ఒక లెక్క, ఒక అంచనా. పెట్రోలు ద్వారా వచ్చిన సెస్ అయితేనేమి, అలాగే రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం అయితేనేమి, అలాగే మద్యం అమ్మకాల ద్వారానైతేనేమి 80,000 కోట్లు సంవత్సరానికి అనుకుంటే 5 ఏళ్లలో సుమారుగా 4 లక్షల కోట్లు. అప్పులేమో 8 లక్షల కోట్లు అనుకుందాం. ఈ ఆదాయం ఏమో 4 లక్షల కోట్లు అనుకుందాం. మొత్తం 12 లక్షల కోట్లు కదా. మరి 12 లక్షల కోట్లలో డీబీటీ రూపంలో మనం బటన్లు నొక్కింది, నాన్ డీబీటీ రూపంలో మనం ఇచ్చింది వచ్చింది. నాన్ డీబీటీ రూపంలో మనం ఇచ్చింది ఎంత? 4.5 లక్షల కోట్లు. ప్రభుత్వ పెద్దలే చెప్తున్నారు 4.5 లక్షల కోట్లని. సో 12 లక్షల కోట్లలో 4.5 లక్షల కోట్లు తీసేస్తే ఇంకా 7.5 లక్షల కోట్లు ఉంది. ఈ 7.5 లక్షల కోట్లలో ఉద్యోగుల జీతాల కోసమో, పెన్షన్ల కోసమో సంవత్సరానికి యావరేజ్గా ఒక 50,000 కోట్లు అవుద్ది. అలా 2.5 లక్షల కోట్లు తీసేద్దాం. సో 7.5 లక్షల కోట్లలో ఒక 2.5 లక్షల కోట్లు తీసేస్తే ఇంకా 5 లక్షల కోట్లు ఉంది. ఈ 5 లక్షల కోట్లతో మనం ఏం చేసాం? ఏం ముద్రించాం? ఈ 5 లక్షల కోట్లు సవ్యంగా ఖర్చు పెడితే పోలవరం ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టులు 4 కట్టొచ్చు, 4 ప్రాజెక్టులు కట్టొచ్చు కదా. అలాగే అమరావతి లాంటి రాజధానులు 3 కట్టొచ్చు. వీళ్ళు అన్నారుగా 3 రాజధానులు కట్టేయచ్చు. మరి ఏమైనట్టు? ఆ డబ్బులన్నీ ఏమవుతున్నాయి? అప్పులు చేసిన డబ్బులు ఏమవుతున్నాయి? ఆదాయంగా వచ్చిన డబ్బులు ఏమవుతున్నాయి? డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో మొత్తం 8 లక్షల కోట్లు పనిచేయలేదుగా. సో అదే ఒక పెద్ద లెక్క, అంతుపట్టని లెక్క. మరి ఆ డబ్బులన్నీ ఏమయ్యాయో నిజంగా షర్మిల గారు అడిగారుగా, అప్పు చేసిన 8 లక్షల కోట్లు ఏమయ్యాయి అని. అప్పు చేసిన 8 లక్షల కోట్లు ఏమయ్యాయి అంటే బటన్లు నొక్కి పనిచేసామో అంటారు. కానీ ఎంత అప్పు చేశారు, ఎంత బటన్లు నొక్కారు, ఇలా సో డబ్బులు లెక్కల్లో చాలా తేడాలు అయితే ఉన్నాయి. మరి ఇది ప్రభుత్వ పెద్దలకు తెలియాలి. తర్వాత నేడు హస్తినాకు పవన్ కళ్యాణ్ హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం కరెక్టే. తెలంగాణలో మిరుమిట్లు, ఏపీలో కునికిపాట్లు, పొరుగు రాష్ట్రంలో పోటీ పడలేక పడక, విద్యుత్ రంగంలో ఆంధ్రావని వెనుకబాటు, వైకాపా సర్కారు కొరవడిన ముందస్తు వ్యూహం ఇలాగే కొనసాగితే రాష్ట్ర భవిష్యత్తు అంధకారమే. సో తెలంగాణలోనేమో చూడండి, తెలంగాణ ప్రభుత్వం నల్గొండ జిల్లా దామరచర్లలో 4,000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం తెలంగాణలో ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో అంధకారం ఉంది అని దీనిలో రాశారనమాట. సో ఇవన్నీ ఈనాడు మొదటి పేజీ వార్తలు. సో సాక్షిలో ఖచ్చితంగా బడ్జెట్ గురించే రాస్తారు. ఇదిగో బడ్జెట్ హైలైట్ చేస్తూ 7 రంగుల ఆంధ్రధనస్సు. పోన్లే, బాగుంది, హెడ్డింగ్ బాగా పెట్టారు. పక్కకి వెళ్ళిపోమ్మ, మీరు పక్కకి వెళ్ళిపోండి. తర్వాత 6,100 పోస్టులతో డిఎస్సి షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.
సరేనమ్మా, మంచిది, అద్భుతం, అమోఘం, అనంతం, అఖండం, మీరు ఎలా చెబితే అలా. లోక్సభ అసెంబ్లీ సీట్ల పంపకాలపై బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు రాత్రి 11:30 నుంచి అరగంట పాటు అమిత్ షా, జేపీ నడ్డాలతో ఢిల్లీలో భేటీ. 6 నుంచి 8 ఎంపీ సీట్లు, 25 వరకు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని బీజేపీ నేతలు. పొత్తులకు అంగీకరిస్తే ఎలాంటి షరతులకైనా సిద్ధమైన చంద్రబాబు. నిజంగా 6 నుంచి 8 ఎంపీ సీట్లు, 25 వరకు అసెంబ్లీ సీట్లు నిజంగా బీజేపీకి టీడీపీ ఇస్తే నేను నా ఛానల్ మూసేస్తాను. నిజంగా 25 ఎంపీ సీట్లు ప్లస్ 6 నుంచి 8 ఎంపీ సీట్లు, 25 ఎమ్మెల్యే సీట్లు బీజేపీకి గనక ఇస్తే నేను నా ఛానల్ మూసేస్తా. లేదా వైసీపీ కండువా వేసుకొని వీడియోలు చేస్తా. ఏదో ఆడెవడో చేస్తాడుగా మన్విత్ కృష్ణారెడ్డి, అలా నేను కూడా చేస్తా. వైసీపీ కండువా వేసుకొని వీడియోలు చేస్తా. నిజంగా ఇది జరిగితే, ఇక్కడ ఏదైతే జరిగిందో, ఇక్కడ ఏదైతే రాశారో ఇది జరిగితే ఒక 4 నుంచి 5 ఎంపీ సీట్లు, 8 నుంచి 10, మ్యాక్సిమం 5 ఎంపీ సీట్లు, మ్యాక్సిమం 10 ఎమ్మెల్యే సీట్లు ఇస్తారని నేను చెప్తున్నా. సో నేను చెప్పింది జరిగితే సాక్షిలో ఏం రాస్తారు? క్షమాపణ చెప్పండి చాలు. చంద్రబాబు గారికి, బీజేపీకి, అందరికీ క్షమాపణ. చంద్రబాబు గారికి వద్దు, బీజేపీకి వద్దు, తెలుగు ప్రజలకు, సాక్షి పాఠకులకు క్షమాపణ చెప్పండి చాలు. క్షమించండి, మేము తప్పుడు వార్త రాసాము అని. అలా క్షమాపణలు చెప్పాల్సి వస్తే మొత్తం రామకోట రాస్తారు చూడు, శ్రీరామ శ్రీరామ అని. అలా క్షమించండి, 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 క్షమించండి అని రాయాలి సాక్షిలో. తప్పుడు వార్త రాసాం, క్షమించండి, తప్పుడు వార్త రాసాం, క్షమించండి, తప్పుడు వార్త రాసాం, క్షమించండి అని రాసుకోవాలి. నిజంగా అందుకే నేను ఏదో ఊరికనే సవాల్ చేశాను, కానీ ఇదంతా ఫేక్, అబద్ధమైన వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు. ఏదో 6 నుంచి 8 ఎంపీ సీట్లు, 25 వరకు అసెంబ్లీ సీట్లు అని అన్నారు, కానీ వాస్తవం అది కాదు. 4 ఎంపీ సీట్లు, 8 ఎమ్మెల్యే సీట్లు వాస్తవం. అంతకన్నా ఎక్కువ ఇవ్వరు. రాసి పెట్టుకోవచ్చు, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవచ్చు, వీడియో రికార్డ్ చేసి పెట్టుకోవచ్చు, వీడియో రికార్డ్ పెట్టుకోవచ్చు. 4 ఎంపీ సీట్లు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, ఇంకో ఎంపీ సీటు అడుగుతున్నారు, విశాఖపట్నం అడుగుతున్నారు, కుదరదంటున్నారు, నరసాపురం అడుగుతున్నారు, మాటలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే సీట్లు 8, అంతకన్నా ఎక్కువ అయితే ఉండవు. ఓకే, ఇక న్యాయవాదులు సమ్మె విరమించాల్సిందే, లేకుంటే చర్యలు తీసుకోండి. రాష్ట్ర బార్ కౌన్సిల్ బీసీఐలకు హైకోర్టు స్పష్టీకరణ. భూ యాజమాన్య హక్కుల చట్టం విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చాం, అయినా ఈ అంశంపై సమ్మె కొనసాగించడం ఏంటి? సమ్మె చేస్తున్న న్యాయవాదులపై హైకోర్టు ఆగ్రహం. విచారణ 14వ తేదీకి వాయిదా. అదనమాట సంగతి. కాంగ్రెస్కు కాలం చెల్లింది. మీ కాలం నడుస్తుంది, కాంగ్రెస్ కాలం చెల్లడం కాదు, మీ కాలం నడుస్తుంది. రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటన. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కాంగ్రెస్ ఎప్పటికీ వ్యతిరేకమే. అదే సేమ్ మా జగన్మోహన్ రెడ్డి గారికి, మీకు ఇద్దరికి ఒకే స్క్రిప్ట్ రాస్తారు ఎవరో కానీ. ఆ స్క్రిప్ట్ రాసే మహానుభావుడిని అనాలి. సో ఇది సాక్షిలో వార్తలు. సో సాక్షి అభిమానుల కోసం ఈ రోజుకు 2వ పేజీకి కూడా వెళ్దాం. ఇక్కడ కూడా బడ్జెట్ అయినా పోనీ 3వ పేజీకి వెళ్దాం. జగన్ అంటే భయం, అందుకే బీజేపీ కోసం వెంపర్లాట. పవన్, చంద్రబాబు ఎత్తుగాళ్ళు. రాజమహేంద్రవరం ఎంపీ భరత్. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనతో యూనిసెఫ్ సహకారం అవసరం. యూనిసెఫ్ ప్రతినిధుల భేటీల్లో సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి. అసత్య ప్రచారంపై ఫిర్యాదు చేస్తా. కందుకూరు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి. తాను టీడీపీ నేత లోకేష్ని కలిసినట్టు అసత్య ప్రచారం చేస్తున్న వారిపై డీఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్టు కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి చెప్పారు. ఓకే, 26 నుంచి జర్నలిస్ట్ ఓపెన్ క్రికెట్ టోర్నీ. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల స్థాయిలో జర్నలిస్ట్ ఓపెన్ క్రికెట్ టోర్నీని ఈ నెల 26 నుంచి మార్చి 3 వరకు అనంతపురంలో నిర్వహిస్తున్నారంట. రుణాలు ఎగ్గొట్టి మా వద్దక. ఎంపీ రఘురాంపై తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. రుణ ఎగవేతదారుల కోసం మా విచక్షణ వినియోగించాం. సింగిల్ జడ్జి తీర్పుపై మేము జోక్యం చేసుకోం. ఆర్ఈసీ సర్క్యులర్పై రివ్యూ కమిటీకి వెళ్ళండి. అలా మీరు ఎలా చెబితే అలా. లోక్సభ అసెంబ్లీ సీట్ల పంపకాలపై అగ్రనేతలతో చంద్రబాబు హోటల్లో రహస్య భేటీ. ముందే రాయబారం పంపించిన సీఎం రమేష్, కంబంపాటి బాగానే రాశారు. తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతి. అప్పు చేసి పప్పుకూడు మంచిది ఏడవండి. ఇదేమో ఫేక్ బతుకులు, ఫేక్ ప్రచారాలు. నిన్న వరుసగా ఫేక్ ప్రచారాలు చేశారు కదా, దాని మీద ఆంధ్రజ్యోతిలో ఫేక్ బతుకులు అని ఒకటి పెట్టారు. మళ్ళీ రెచ్చిపోయిన వైసీపీ పేటీఎం బ్యాచ్. మార్ఫింగ్ ఫోటోలు, లోగోలతో తప్పుడు వార్తల సృష్టి. చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షా కాళ్ళు మొక్కినట్టు ఫోటో. మెట్రో రైలులో మోదీ ముందు నిల్చున్నట్టు మరో ఫోటో. బాబు ఢిల్లీలో అడుగుపెట్టక ముందే విష ప్రచారము. భేటీ మొదలు కాకముందే పొత్తులు, సీట్లు ఖరారు. యోగా ఫోటోతో షా చిత్రాన్ని కలిపి మార్ఫింగ్. మోదీ ముందు నిల్చున్నప్పటి ఫోటో కూడా మిక్సింగ్. తప్పుడు వార్తలను ఖండించిన వేటు న్యూస్. వేటు న్యూస్ పేరుతో రోజుకు ఒక 20 వార్తలు పుట్టుకొస్తాయి.
అన్నీ ఖండించలేరుగా. కానీ తర్వాత ఎన్డీఏని బలపరచండి, దేశం బలోపేతం కావడమే మా లక్ష్యం, ఏపీలో జగన్కు వ్యతిరేక పవనాలు, బాబుతో అమిత్ షా పొత్తు చర్చలు, ఢిల్లీలో సుమారు గంట పాటు భేటీ, కలిసి పని చేయడంపై అవగాహన. ఇంకా క్వశ్చన్ మార్క్ ఎందుకు, కరెక్టేగా, ఇంకా క్వశ్చన్ మార్క్ ఒకటి ఏదో వీళ్ళకి తెలియనట్టు. బీజేపీకి దేశ ప్రయోజనాలు ముఖ్యం, టీడీపీకి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఈ దృష్ట్యా మా నిర్ణయాలు ఉంటాయి. 5 ఏళ్లలో రాష్ట్రం ఎంత వెనక్కిపోయింది. షాతో భేటీకి ముందు బాబు వ్యాఖ్యలు. సో ఇంకా పొత్తు కన్ఫర్మ్ అయింది. సీట్లు కూడా ఒక 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. పథకాలన్నీ కొనసాగిస్తాం, డ్వాక్రా రుణాల మాఫీని పరిశీలిస్తున్నాం, జగన్ అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు, బీమా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా చెప్పారు. ఈనాడులో కూడా వేశారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అంశాలని మేము పథకాలన్నీ కొనసాగిస్తాము, ఎక్కడ ఆపేయము, సో అసత్య ప్రచారాలు ఏమీ నమ్మొద్దు, అయినా నేను అధికారంలో లేకముందే సొంత డబ్బులను పంచుతున్నానంటే అధికారంలోకి వస్తే ఎంత ఇస్తానో అర్థం చేసుకోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిన్న చాలా స్పష్టంగా చెప్పారు. ఇదిగో నా సొంత డబ్బుతోనే ఇంత చేయగలుగుతున్నా, అధికారం ఇస్తే ఇంకెంత చేస్తానో ఆలోచించండి. తెదేపా జనసేన ప్రభుత్వం వస్తే మరింత సంక్షేమం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జనసేన తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలు ఆగిపోతాయంటూ సీఎం జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని, వాటిని ఎవరూ నమ్మవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వస్తే ఇప్పుడున్న పథకాలను ఖచ్చితంగా కొనసాగించడంతో పాటు అదనంగా మరిన్ని అమలు చేస్తామన్నారు. సో నేను అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తున్నారు, ఈరోజు అమిత్ షా గారితో భేటీ అవ్వబోతున్నారు. సో అవి తర్వాత మాట తప్పి మడమ తిప్పి చివరికి మినీ డిఎస్సి 5 ఏళ్ళు ఊరించి 6100 పోస్టులతో సరి, అది ఏప్రిల్లో రిటైర్ అయ్యే వాటితో కలిపి విపక్షంలో ఉండగా 23,000 ఖాళీలని ప్రకటన. ఇప్పుడు తక్కువ ఖాళీలే ఉన్నాయని బొకాయింపు. పోస్టులపై అన్ని వింత తప్పుడు లెక్కలే, ఎంటీఎస్ కూడా రెగ్యులర్ అన్నట్టు కొత్త భాష్యం. సో అది డిఎస్సి అనేది ఒక పెద్ద దగ, ఒక పెద్ద మోసం. తర్వాత దేనికి సిద్ధం సార్, హోదాను మళ్ళీ మోదీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడానిక, బీజేపీతో అక్రమ దోస్తీకా, ఇంకో 8 లక్షల కోట్లు అప్పు చేయడానిక, లిక్కర్ మైనింగ్ మాఫియా కోసమా, 19 లక్షల మంది నిరుద్యోగులు మీ ఘనతే, బాపట్ల సభలో షర్మిల ధ్వజం. ఇక ఇవన్నమాట సంగతి ఈ ఆంధ్రజ్యోతిలో. సో ఓవరాల్గా 3 పత్రికల్లో ఉన్న వార్తలు, వాటి వెనక వాస్తవాలు అన్నీ కూడా మనం చెప్పుకున్నాము. మరిన్ని కీలకమైన అంశాలతో నేను యాక్చువల్లీ 3 పత్రికల్లో వచ్చిన కీలక అంశాల్లో 50%, 60% ప్రయారిటీ ఉన్నవే చెప్తున్నా, అన్నీ చెప్పట్లా. ఎందుకంటే అన్నీ చెప్తే ఇంకా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి. థ్యాంక్ యూ.